పిఠాపురం కూటమిలో కుంపటి మళ్లీ భగ్గుమంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డాలో కూటమి మిత్రపక్షాలు రోడ్డున పడి కుమ్ములాడుకుంటున్నాయి. పవన్ను అసెంబ్లీకి పంపించడానికి తన సీటు త్యాగం చేసిన టీడీపీ నేత వర్మ జనసేనకు టార్గెట్ అవుతున్నారు. పదే పదే తనకి అవమానాలు ఎందుకు జరుగుతున్నాయంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. వర్మ మీద జనసేన నాయకులు దాదాపు అటాక్ చేయడం ఇది సెకండ్ టైం, రెండోసారి. ఏప్రిల్ 21, 2026 పిఠాపురంలోని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఈ ఆఫీస్లో జరిగిన PMJI ప్రోగ్రాం కంట్రోల్ తప్పింది. ప్రభుత్వ అధికారులు నిర్వహించిన ఈ ప్రోగ్రాం కోసం అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. అయితే అందులో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడం అసలు వివాదానికి కారణమైంది. చంద్రబాబు ఫోటో ఏదంటూ టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్మ నిలదీశారు. అధికారులు ఏదో సమాధానం చెప్పే లోపే అక్కడున్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు వర్మ మీద దురుసుగా వ్యవహరించారు. అంతలోనే పక్కనే ఉన్న జనసేన నాయకుడు మాజీ ఎమ్మెల్యే దొరబాబు వర్మ పైకి దూసుకెళ్లారు. తోపులాటలతో పోలీస్ ఎంట్రీ దాకా సీన్ వెళ్ళింది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకొకడు చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడు అన్నట్లుంది పిఠాపురం వ్యవహారం. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రక్తం చిందించిన వర్మకు సొంత ఇలాకాలోనే ప్రోటోకాల్ దక్కట్లేదు. జూన్ 2024లో కూడా వర్మ కాన్వాయ్ మీద జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరులు ఇటుకలు గాజు సీసాలతో అటాక్ చేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ ఘటన మీద పార్టీ పరమైన విచారణకు ఆదేశించినా షరా మామూలే. ఆ రిపోర్ట్ ఏమైందో ఇప్పటిదాకా ఎవరికీ తెలీదు. పవన్ కళ్యాణ్ గెలిపించిన పాతోళ్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన జంపర్లు పెత్తనం చెలాయిస్తుంటే టీడీపీ క్యాడర్ రగిలిపోతుందన్నది టాక్. ఇద్దరం ఒకే ఫ్యామిలీ అంటూ జనసేన టీడీపీ నాయకులు బయటికి కలరింగిస్తున్నా లోపల మాత్రం పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటోంది. అసలు రీజన్ ఏంటంటే జనసేనలోకి కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు వర్గం. ఈ దొరబాబు స్వయంగా వర్మ మీదకు దూసుకెళ్లి దాదాపు కొట్టినంత పని చేశాడనేది అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇలా వైసీపీ నుంచి జంప్ అయిన లీడర్లు జనసేన ముసుగులో చేస్తున్న ఆధిపత్య పోరు కూటమి కొంప ముంచేలా ఉందా అనే సందేహం రెండు పార్టీల లోకల్ క్యాడర్లో బలంగా వినిపిస్తోంది. అసలే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హై ప్రొఫైల్ సెగ్మెంట్. ఇటువంటి చోట కూడా ఫ్లెక్సీలు, ప్రోటోకాల్స్ పేరుతో కూటమి నాయకులు వీధి పోరాటాలకు దిగితే ఎన్డీఏ ఇమేజ్ ఏమవుతుంది? సొంత ఇలాకాలోనే క్యాడర్ కీచులాటల్ని ఆపలేని నాయకత్వం భవిష్యత్తులో స్టేట్ లెవెల్లో కూటమి సమన్వయాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలదు? పార్టీ నాయకులారా, మీకోసమే ఈ సామెత, ఏ హౌస్ డివైడెడ్ అగెయిన్స్ట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ స్టాండ్. స్థూలంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంట్లోనే ఐక్యత దెబ్బతింటే వీధిలోకి వెళ్ళి పోరాడటం చాలా కష్టం. మీ సతీష్ బాబు.